నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై జగన్ గారు ఒక సర్వే అయితే నిర్వహించారు. అందులో సంచలన నిజాలు బయటపడ్డాయని తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజాలు ఏంటి, అసలు ప్రజలు ఎలా దాన్ని చూడబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే నిర్వహిస్తే అందులో సంచలన నిజాలు బయటపడ్డాయని తెలుస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ప్రజలు దీన్ని అసలు ఎలా చూడబోతున్నారు అనేది కూడా ఉంది సార్. సో ఇది అసలు మనం ఈ స్టోరీని అసలు ఎలా చూడాలి? ఇది అసలు జనసేన టీడీపీ కలిసిన అంశం పక్కన పెడితే అసలు ఈ రెండు కలవకుండా ఉండడం కోసం వైసీపీ ముందు విశ్వ ప్రయత్నాలు చేసిందని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి చాలా రకాల వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేశారని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ రాసిస్తే అదే చదివారని, ఆయనకి అంత ప్యాకేజీ ఇచ్చేస్తే ఆయన సైలెంట్ అయిపోయాడని, ఆయన ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడని, ఇంకా ఒకటి కాదు రకరకాలుగా. అయితే ఒక విధంగా టీడీపీ జనసేన కలవడానికి వైసీపీయే కారణమైంది. ఎందుకు? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్ట్కి ములాఖత్ కావడానికి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చిన మరుక్షణమే జైలు ప్రాంగణంలోనే ఆయన చేశారు. సో వీళ్ళు ఒకటి ఆలోచిస్తే అది ఇంకోటి జరిగింది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి కలిసింది అన్నట్టుగా దెబ్బతోని ఎట్లా అయిపోయిందంటే అంతవరకు స్తబ్దుగా ఒక మోస్తరుగా ఉన్న టీడీపీ శ్రేణులన్నీ కూడా హైపర్ యాక్టివ్ అయిపోయి, యాక్టివ్ కూడా కదా హైపర్ యాక్టివ్ అయిపోయి, దానికి తోడు జనసేన కూడా వాళ్ళు కొంతమంది అసలైన జన సైనికులు రియలైజ్ అయ్యారు. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనకు పూర్తి స్థాయి బలగం లేదు. రెండవది, ఎన్నికలకి నిలబడాలంటే ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు కూడా అవసరమే. పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆస్తులు అమ్ముతున్నారు. రీసెంట్గా కూడా అంటే ఒక 1 month బ్యాక్ కూడా హైదరాబాద్లో ఒక ల్యాండ్ అమ్మేశారు, మీకు తెలుసా? ఇట్లా ఆయన పార్టీని నడిపించుకోవడం కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం, బలమైన నిజమైన జన సైనికుల్ని అతనితోనే అట్టి పెట్టుకోవడం కోసం చాలా తాపత్రయపడుతున్నాడు ఆయన. అది చాలామందికి అర్థం అవ్వట్లే. ఎట్లా అంటే మీరు నమ్మరు, వకీల్ సాబ్ సినిమాకు అనుకుంటామా, సినిమా షూట్ స్టార్ట్ అయిన రోజు అడ్వాన్స్ తీసుకుంటారు కదా, అడ్వాన్స్గా ప్రొడ్యూసరు 3 కోట్లు ఇచ్చారట సుమారుగా. ఇస్తే అది కూడా సగ్గర సన్నిహితులు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రాజకీయాల్లోకి వెళ్ళారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, గ్యాప్ వచ్చింది అని. సరే అని 3 కోట్ల ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇస్తే 1 కోటి రూపాయలు తన మెయింటెనెన్స్కి, తన సిబ్బంది జీతాల కోసం ఉంచుకున్నాడు ఆయన. 1 కోటి రూపాయలు ఉమెన్స్ వెల్ఫేర్కి ఇచ్చేసాడు, చిల్డ్రన్ ఉమెన్ వెల్ఫేర్కి. ఇంకొక 1 కోటి రూపాయలు ఆర్మీ ఫండ్ కింద ఇచ్చేసాడు, కేంద్ర ప్రభుత్వ నిధికి. అది కూడా ఎప్పుడు తెలిసింది? ఆర్మీ వాళ్ళు ఒక సభ మామూలుగా వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి ఆయన మీద ఒక చిన్న ఏవిఐ ప్లే చేసి అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తే కానీ ఎవరికి తెలియదు ఆయన గుప్తదానాల గురించి. అంటే మొత్తానికి నడిపించుకోవడానికి, పార్టీని బతికించుకోవడానికి, రాజకీయ వ్యవస్థని, రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళు రియలైజ్ అయ్యి ఆయనతో ఉన్నారు. లేని వాళ్ళు లేనిపోని క్రియేట్ చేసి ఆయన్ని మళ్ళీ టీడీపీ నుంచి విడగొట్టడానికి చూస్తున్నారు. ఆయన మొన్న అదే చెప్పాడు కదా. ఆయన ఏమన్నాడు? మనకు బలమైన కార్యకర్తలు ఉన్నారు, ఒప్పుకుంటాను. పోలింగ్ బూత్లు నడిపించే అంత అనుభవం ఉన్న కార్యకర్తలు ఉన్నారా? లేరు. బాగా డబ్బులు ఖర్చు పెట్టే కార్యకర్తలు ఉన్నారా? లేరు. పార్టీలో నాయకులు ఉన్నారా? ఎంతసేపు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతే గత రెండు సార్లు 2 నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయారు? అదే లాస్ట్ ఎలక్షన్స్లో 2 నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయారు? ఆయన కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అప్పుడు ఏమయ్యారు ఈ నాయకులందరూ? ఈ మనకి ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి, మనకి స్థానం ఏంటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎమ్మా, ఇవన్నీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళు మీరు అనేది ఏంటంటే కొంతమంది నాయకులు ఆయనకు లేఖ రాశారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే పార్టీలో ఉంటూ కూడా పక్క పార్టీ కోట్లుగా పనిచేసే వ్యక్తులు అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వాళ్ళు పార్టీ నుంచి వీడిపోయారు కదా. దానికి మొన్న తాడేపల్లి సభలో చాలా బాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అటువంటి వాళ్ళు నేను మళ్ళీ చేర్చుకోను, వాళ్ళకు నమస్కారం అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో అది పక్కన పెడితే అంటే ఇన్ని తాపత్రయపడి ఇన్ని చేస్తున్నప్పుడు, టీడీపీ జనసేన బాగా యాక్టివేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి బీజేపీ కూడా సర్వే చేయించుకొని వీళ్ళతో వెళ్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది, సౌత్లో బాగా వేయచ్చు, కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా స్థాపించవచ్చు అనుకొని బీజేపీ మొత్తానికి పొత్తు పెట్టుకుని సిద్ధమైంది. సో బీజేపీ వస్తే మైనార్టీ ఓట్లు అనేవి కొద్దిగా స్టెప్ బ్యాక్ అవుతాయి. ఎట్లా? బీజేపీకి ఒక మైనార్టీ వర్గం కొంచెం యాంటీగా ఉంది అనుకుంటాం, బట్ బీజేపీకి కూడా అది ప్లస్సే. కొన్ని సందర్భాల్లో ట్రిపుల్ తలాక్ లాంటివి ఇంప్లిమెంట్ చేసింది. మహిళలకి
బాగా ముస్లిం మహిళలకు కూడా చదువుకునే స్వేచ్ఛను కానీ లేదంటే ఇట్లాంటి మ్యారేజ్ విషయంలో ఉండే కొన్ని చట్టాలను సవరించి చేయడం అనేది అది ప్లస్ అయింది. సో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో కొద్దిగా మైనార్టీ ఇక్కడితో పోల్చి కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదని ఒకటి. ఇకపోతే క్రిస్టియన్ మైనార్టీ ఓట్ల విషయానికి వస్తే టీడీపీ జనసేన పొత్తుకి ఏమి ఇబ్బంది లేదు. వీళ్ళ మైనార్టీ ఓట్లు వీళ్ళకే ఉంటాయి. వైసీపీ మైనార్టీ ఓట్లే కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షర్మిలా గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి అక్కడ ఆల్రెడీ వైసీపీలో ఉన్న నాయకులే ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ టీడీపీకి చెందిన వాళ్ళే. వైసీపీ అనేది పైనుంచి ఎక్కడ నుంచి ఊడిపడలేదు. అందులోంచి వెళ్ళిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. అందులోంచి వచ్చిన మొదట్లో చాలా మంది అనేవారు కదా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని కూడా అన్నారు. సో ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు వాళ్ళేగా. సో అంటే ఈ వైసీపీలో ఉన్న మైనార్టీ ఓట్లు అటు చీలుతాయి తప్ప టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకొచ్చే నష్టం లేదని నా అభిప్రాయం. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉండనే ఉంది. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళు కేంద్రంలో కూడా సర్వే చేయించుకున్నారు, వాళ్ళకున్న పర్సనల్గా ఇంటెలిజెన్స్ వాళ్ళతో రిపోర్ట్ చేయించుకున్నారు అంటే ఇవేమీ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వాళ్ళు ఇదెవరుగా మోడీ కానీ అమిత్ షా గారు కానీ. సో ఇవన్నీ యాంటీగా ఉన్నాయి కాబట్టి టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి బీజేపీ కూడా కలవడం వల్ల వైసీపీకి భారీగా నష్టం ఉంది. దానికి తోడు వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నారు, రకరకాలుగా మారుస్తున్నారు. నాయకులకి ఇప్పటికీ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. కొంతమంది సీనియర్ నాయకులకి వైసీపీ తరపున గలమెత్తి ప్రతిపక్షాలను దుయ్యబట్టి నోటుకొచ్చినట్టు తిట్లు తిట్టే వాళ్ళకి కూడా టికెట్ కన్ఫర్మ్ అవ్వట్లేదు వైసీపీలో కదా. నిన్న కూడా కొన్ని వార్తలు చూసాం, ప్రధానమైన నాయకులు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే వాళ్ళకి ఎవరి నుండి గెలిచేస్తారని ఆలోచిస్తున్నారో ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఎంత వ్యతిరేకత, ఎంత యాంటీగా. లిక్కర్ స్కామ్లు, ఇసుక స్కాము, స్టీల్వి, వాటర్ సమస్యలు. మొన్న ఎక్కడో ఒక పవర్ ప్రాజెక్ట్ అని వాటర్ వదిలారంట, అక్కడికి వెళ్ళి చూస్తే డ్రై అయింది. ముందు రోజు దానికోసం సపరేట్గా వాటర్ ఎక్కడి నుంచి ట్యాంకులు తెప్పించి పంపించారని ఒక వార్త. అదంతా వాస్తవం ఎంతో తెలియదు. దాంట్లో ఒక సామాన్యుడు వీడియో పెట్టాడు. నిన్నే ఒక 3 రోజుల కిందట ఇక్కడ వాటర్ పారింది, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎండిపోయింది, ఇట్లా చేస్తున్నాం అని చెప్తున్నారు అని కూడా చెప్తున్నారు. అంటే అన్ని రకాలుగా కూడా వ్యతిరేకత. ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేవు. ఆల్మోస్ట్ ఆల్ 2018-19 రిలీవ్ అయిన బీటెక్ కానీ గ్రాడ్యుయేట్ అయిన వాడు కానీ ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాలు లేక అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్లే లేవు. ఇప్పుడు బొత్స గారు మొన్న డిఎస్సి నోటిఫికేషన్ వేసి మొన్న వేస్తే ఎప్పుడు పెట్టేస్తున్నాం ఎగ్జామ్ అంటే వాళ్ళు అది చెప్తున్నారు. అంటే ఎన్నికల ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాదమ్మా. ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? ఎగ్జామ్ పెట్టేసి నోటిఫికేషన్ వచ్చేస్తే మీకు ఏం అధికారాలు ఉన్నాయి? ఒకవేళ ఎగ్జామ్ అయిపోయి ఆ తర్వాత వచ్చినా కూడా మాకు గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి దీనికి సంబంధం లేదని అంటే, ఈ నోటిఫికేషన్ చెల్లదు అంటే అది చూడండి ఎంత మసిపూసి మబ్బి పెట్టినట్టుగా క్లియర్గా అనిపించట్లేదు. సో వీటన్నిటి మీద చూస్తే వైసీపీకి బాగా మైనస్ ఉంది. షర్మిలా గారు కూడా బాగా మైనస్ అవ్వబోతున్నారని నా అభిప్రాయం. సో ఇంకా వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఎవరో చెప్తున్నారంటే ఏం చేయబోతున్నారనేది చూడాలి. ఒకవేళ ప్రభుత్వం వచ్చినా అక్కడ బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు కాబట్టి ఎలా నడిపిస్తారు? వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ ఫైల్స్ రెడీ చేస్తుందంట. ఒకవేళ మళ్ళీ అధినేత మీద కేసులు ఏమైనా వస్తే అధ్యక్షుడి మీద, ముఖ్యమంత్రి మీద పార్టీ ఎలా నడుస్తుంది? అప్పుడంటే చెల్లి గారు ఉన్నారు, క్యాన్వాసింగ్ చేయని తిరిగారు, పార్టీని కాపాడారు, నిలబెట్టారు. ఇప్పుడు ఎవరు తిరుగుతారు? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.